అటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుట్టింటికి చేరుకుంటారు. అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీర, సారే, పూజా సామాగ్రి సమర్పించుకున్నారు భక్తులు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు, తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా అమ్మవారికి సారె పెట్టేందుకు వచ్చే భక్త బృందాలకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక క్యూ లైన్లలో దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. గర్భగుడిలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని ఆ తర్వాత మహామండపంలో ఉన్న ఉత్సవమూర్తికి సారె సమర్పించిన తర్వాత ఆమెతో పాటు వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు, కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, శ్రావణ మాసంలో నిర్వహించే ఉత్సవాల తర్వాత స్థానం ఆషాఢ మాసోత్సవాలది. నేటితో ప్రారంభమైన ఆషాఢ మాసం ఆగస్టు 4న ముగుస్తుంది. ఈ నెల రోజులు కొండపై పండుగ వాతావరణమే. భక్త బృందాల సారె సమర్పణలు, వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలతో సహా దుర్గమ్మకు కూడా బోనాలు సమర్పిస్తారు. ఈ మేరకు ఆలయ మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠిస్తారు. సారె సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆషాఢ మాసంలోనే శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. దేశమంతా పచ్చగా ఉండాలని, పాడి పంటలతో కళకళలాడాలని అమ్మను ప్రార్థిస్తూ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు.